జీటీ ప్లేయర్ సాయి సుదర్శన్ని చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఫన్నీగా అండ్ బాధగా అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే క్వాలిఫైయర్ 1 అండ్ నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో తనైతే హిట్ వికెట్గా బ్యాక్ టు బ్యాక్ హిట్ వికెట్గా అయితే తన వికెట్ని కోల్పోయాడు. ఫస్ట్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో జస్ట్ 14 రన్సే చేసినప్పటికీ ఆ మ్యాచ్లో జీటీ అయితే దారుణంగా అంటే దారుణంగా ఓడిపోయింది. టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయిన విషయం మనకు తెలిసింది. బట్ నిన్న 200+ రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ మధ్య ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చింది. తనైతే 58 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. బట్ ఎలా అయితే క్వాలిఫైయర్ 1లో తన వికెట్ని కోల్పోయాడో అలాగే క్వాలిఫైర్ 2లోనూ తన వికెట్ని అయితే కోల్పోయాడు బ్రో. ఇదైతే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అయినప్పటికీ తను ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో థర్డ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. సో ఇఫ్ తను కనుక శుభ్మన్ గిల్తో ఫైనల్లో మంచి పార్ట్నర్షిప్ అందిస్తే జీటీ తన సెకండ్ ఐపీఎల్ కప్పునైతే అందుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి బ్రో.